అసలు బెహ్రీన్ మీటప్లో ఏం జరిగిందంటే చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటలకి మీటప్ ప్రదేశానికి వెళ్ళాను. సో పూర్తిగా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కవర్ చేయండి. మనం పద్ధతిగా ఉండే ఒక్క నిమిషం బ్రో 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 ఇదిగో మనం బెహ్రీన్ పద్ధతిగా ఉండాలి. ప్లీజ్ 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 ప్రశాంతం 3 గంటలు ఉంటారు. ఒక నిమిషం మనిషికి 5 నిమిషాలు చెప్పడం 3 గంటలు సరిపోద్ది. ప్లీజ్ 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 నేను బెహ్రీన్ మహా అయితే ఒక 1000 మంది ఉంటారు జనాభా. ఒక మీటప్కి ఒక 100 మంది వస్తారు, 200 మంది వస్తారు. చాలా చిన్న దేశం కదా. జనాభాయే 13 లక్షలు. ఇందులో మన వాళ్ళు ఎంత ఉంటారులే అనుకొని ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిని అడగకుండా మీటప్ అయితే నేను పెట్టేసడం జరిగింది. ఇది కంప్లీట్గా నాదే తప్పండి. బెహ్రీన్లో తెలుగు వాళ్ళ జనాభా 50,000 మంది ఉంటారంట. నాకు ఈ విషయం తెలియదు. తెలిస్తే నేను పెట్టేవాడినే కాదు. నాకు తెలియదు ఇంతమంది ఉంటారనేసి. కానీ అలా జరిగింది అనుకోకుండా. తప్పిదం జరిగింది. నా జీవితంలో జరిగిన మొట్టమొదటి తప్పు. దానికి నేనే రెస్పాన్సిబిలిటీ.